హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయతో పులిహోర రెసిపీ అండి. సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి 250 గ్రామ్స్ రైస్ వేసుకోవాలి. 1/2 kg వరకు ఉంటుందండి. ఈ రైస్ని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుందండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనం ఉసిరికాయని రెడీ చేసుకుందాం. ఇలా ముందుగా ఒక 6 ఉసిరికాయలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని వీటిని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాక్తో కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇలానే అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పోపుకి అన్నీ రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లము, కరివేపాకు, జీడిపప్పు వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, ఆప్షనల్ మాత్రమే. చూడండి, రైస్ కూడా అయిపోయింది. రైస్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచి మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఈ రైస్ని చల్లారబెట్టుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఆయిల్లో కన్నా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. పోపు మాడిపోకుండా చూసుకోవాలండి. పోపు వేగేదాన్ని బట్టే ఉంటుంది పులిహోర టేస్ట్ అనేది. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసేసుకోవాలి. ఉసిరికాయని పచ్చిది వాడాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని రైస్లో వేసుకొని బాగా కలిసేలా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చింతపండు కన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారు. మనం వంటలు అనేవి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారండి, పిల్లలైనా ఎవరైనా సరే.
చూడండి ఇలా కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఉసిరికాయ పులిహోర సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పులిహోర రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.